పాషా గారు, ఏంటి ఈ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి? లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాము. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో కొంచెం మారుస్తా. పవన్ కళ్యాణ్ గారు ఎలా తయారయ్యారంటే టీ స్పూన్కు ఎక్కువ టేబుల్ స్పూన్కు తక్కువలాగా పవన్ కళ్యాణ్ గారు తయారయ్యారు. స్పూనే ఎందుకు వాడానంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో స్పూన్ని జనరల్గా చెంచా అంటాము. అలాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మారిపోయారా అన్న అనుమానం అన్నది నాకు కలుగుతున్నది. సార్, దయచేసి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కాదు సార్, వాళ్ళకి తెలుగు బాగా నచ్చుతుంది. మీరు చెంచానే అనండి. లేదు, వాళ్ళకి తెలుగు ఇష్టం సార్ బాగా. అదే చెప్తాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఆ మాట అన్నాను అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, క్లియర్గా చెప్పారు, టాయిలెట్ పేపర్కి ఎక్కువ, ఏదో టిష్యూ పేపర్కి ఏదో తక్కువ ఏదో అన్నట్టు. సార్, దాన్ని నేను కొంచెం మార్చా అంతే. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారికి చూపు అన్నది కేవలము వైసీపీ వైపే కనిపిస్తున్నది. పొద్దున లేచి ఆయన కేవలం వైసీపీ నాయకులు ఎవరెవరు ఏమేమన్నారు అని న్యూస్ చదువుకుని న్యూస్ పేపర్ మడిచి పక్కన పెట్టేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఐడెంటిటీ క్రైసిస్. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేదు. ఇన్నిసార్లు ఎక్కడ మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతలేడు. ఏదో ఒక వర్డ్ ఏదో మాట్లాడితే అది సరిగ్గా. ప్రాబ్లం ఏమైంది అంటే ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీ ఉన్నది ఒకటే, వైసీపీ. ఆ అపోజిషన్ పార్టీ లీడరు వైసీపీ నాయకుడు తన గురించి మాట్లాడకపోతే తన ఐడెంటిటీ అన్నది ఎక్కడ కనిపించట్లే. పవన్ కళ్యాణ్ చెప్పారు, చక్కని పాయింట్ చెప్పారు. ఆ ఐడెంటిటీ కోసం పవన్ కళ్యాణ్ మాటికి గెలుపుతున్నాడు. వీళ్ళని కలిగితే వాళ్ళు గట్టిగా ఏదైనా మళ్ళీ కౌంటర్ ఇస్తే చూసారా బూత్ పార్టీ ఎలా మాట్లాడుతుందని చెప్పుకోవడానికి ఒక అవకాశం. వీళ్ళు అసలు చాలా సింపుల్ గా పక్కన పెట్టేస్తున్నారు పవన్. అదే సార్, పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేరు. అరే 21 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నాయకుడిని నేను, నా పార్టీని, నన్నే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసిండు, పట్టించుకోవట్లేడు. ఎలా పట్టించుకోవాలి? సరే నేను ప్రవోక్ చేస్తా, సరే అని చెప్పేసి ప్రవోక్ చేస్తున్నాడు. సరే, ఇది ఒక విషయం. అయితే నెక్స్ట్ ఒక వర్డ్ వాడారు ఇద్దరు కూడా, ఏం పీకుతావని. అది యాదృచ్ఛికమా లేదంటే ఎవరన్నా మీకు డిక్టేట్ చేశారా తెలియదు. ఆ పదం ఎవరో డిక్టేట్ చేస్తే ఇద్దరు రాసుకుంటే ఒకే పదం వాడినట్టు ఇద్దరు కూడా ఏం పీకుతావు అని చెప్పేసి ఇద్దరు ఒకేసారి. అది ఆశ్చర్యం. సరే, ఏం పీక్తారన్న విషయం గురించి మాట్లాడదాం. ఆ పదం గురించి నేను వాడద్దు అనుకుంటున్నాను, వాళ్ళు అన్నారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి కదా. సరే, ఓకే, అది ఏం ఆ వర్డ్ క్షమించాలి, మళ్ళీ వాడుతున్నా. ఏం పీక్తావు అన్నది ఏం పీకాలంటారు చెప్పండి, ఏం పీకాలంటారు? సరే, ఏం పీకించుకుంటారు? ఎందుకు కాదు సార్, అంటే వాళ్ళ మనసులో ఉన్న మాట. సార్, మాకు ఇది కాదు అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం వల్ల మీరేం సాధించారు అన్నదాన్ని ఆయన స్థాయిలో, ఆయన స్థాయి అదే, ఆ స్థాయిలో మాట్లాడారు. ఎప్పుడైనా నా నోటి నుంచి తప్పుడు మాట విన్నారా? లేదు, నేను జనరల్గా వాడాను. అవును, ఆయన ఒక మంత్రి అయ్యి వాళ్ళిద్దరూ వాడారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి మరి మీరు ఏమి పీకించుకోవాలనుకుంటే చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. ఇఫ్ ఈజ్ రెడీ దెన్ విల్ గో హెడ్. అందులో మాకేం అది లేదు. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అధికారులని బెదిరిస్తున్నారు, అధికారులని అంటున్నారు అని చెప్పేసి మాటికి అదే పదం మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి. అవును, అధికారులని బెదిరిస్తున్నారు అంటే సరే, ఈ రోజు అధికారులని ప్రశ్నిస్తే మీకు అంత కోపం వస్తుంది. రెడ్ బుక్ ఏంటి? రెడ్ బుక్ ఏంటి? వాట్ ఈస్ రెడ్ పాయింట్? రెడ్ బుక్ అంటేనే అధికారులకి రాసినటువంటి శాసనం. ఈ అధికారి నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఈ అధికారి పేరు రాయండి. ఈ అధికారిని మాట్లాడాడు, అధికారి పేరు రాయండి. సార్, విశాల్ గున్ని అని చెప్పేసి ఒక అధికారి ఉన్నారు. ఆయనకి సోషల్ మీడియాలో లోకేష్ గారి కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఫాలోవర్స్ అంటే ఆయన ఇష్టపడేవాళ్ళు. నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ కి వెళ్ళొద్దు మనం, కానీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విశాల్ గున్ని గారు ఈ రోజు ఎక్కడ ఉన్నారు? నీ రెడ్ బుక్ వల్లనే కదా. ఈ రోజు అమ్మిరెడ్డి గారు, ఈ రోజే వచ్చింది వార్త, ఈ రోజే బ్రేకింగ్ న్యూస్. ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో నారా లోకేష్ ను కించపరిచేలా ట్వీట్ పెట్టారని ఆయనకి నోటీసులు ఇచ్చారు అమ్మిరెడ్డి గారు, ఐపీఎస్ అధికారి. అంటే పోలీసులను అంటే పవన్ కళ్యాణ్ కోపం వచ్చినప్పుడు మరి పోలీసులని ఈరోజు వదలు పెడుతున్నారు కదా రెడ్ బుక్. మరి దాని గురించి కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బాగుంటుంది కదా. ఇది నిజంగా వ్యాలిడ్ పాయింట్. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మరొక ముఖ్యమైన అంశం మనం మాట్లాడుకోవాలి సార్. ఏంటంటే ఆయన పార్టీ అది జరుగుతుంది ఇది జరుగుతున్నట్టుండే కానీ ఆయన పార్టీ కార్యకర్తల పరిస్థితి ఈరోజు దీన పరిస్థితి. ఇంట్లోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి జనసేన కార్యకర్తల్ని కొడుతున్నారు. నిన్ననే జరిగింది అత్తిలి తణుకులో. ఈరోజు నిన్న జరిగింది. అంత దారుణంగా కొడుతున్నారు. అయినా పవన్ కళ్యాణ్ నోరెత్తారు. ఇందాక మీరు అన్నారు ఒక మహిళా నాయకురాలు, ఆమె డ్రైవర్ని చంపేసి ఆడ పడేస్తే ఆమె పాపను తీసుకెళ్లి జైలు వేస్తే నువ్వు పిలిచి అట్లీస్ట్ ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి నువ్వు పలకరించలేదు. అంటే కార్యకర్తల్ని పట్టించుకునేటటువంటి సమయం నీకు లేదు, కానీ అధికారుల గురించి మాట్లాడతావు,
అదేదో అంటావు, ఇదేదో అంటావు, రాతలు చేర్పేస్తా అంటావు, గీతలు అంటే సినిమా వాళ్ళు ఇంకా నీకు స్క్రిప్టులు రాసిస్తున్నారా? దయచేసి సమాధానం చెప్పాలి. Yes. ఇక నెక్స్ట్ నారా లోకేష్ గారి గురించి ఒక్క విషయం చెప్పాలి సార్. yes. ఆయన సైకో అన్నారు. సరే, అధికారంలో లేని రోజు మీరు సైకో అనుకున్నారు, వాళ్ళు ఏదో అనుకున్నారు, వీళ్ళు అంత అయిపోయింది. ఈ రోజు మీరు మంత్రిగా ఉండి ఒక గౌరవం అంటే ఇందాక మీరు అన్నారు నరేంద్ర మోదీ గారికి సక్సెసర్ అయినా అని. అంత పెద్ద మీరు పొజిషన్లోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సైకో అని మీరు వాడారు కదా పదము. అధికారంలో ఉన్న మీరే ఈ పదం వాడితే మరి అపోజిషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పప్పు అనొచ్చా? నాకు తెలియక అడుగుతున్నా. మీరు సైకోని వాడితే వాళ్ళు పప్పు అంటే పర్లేదా? మళ్ళీ అదే కంటిన్యూ చేద్దామా బ్లేమ్ గేమ్? ఒకసారి దయచేసి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. మీరు విద్యాశాఖ మంత్రి, విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారు? సైకో అనండి అని చెప్పేసి నేర్పిస్తున్నారా? కరెక్ట్. లేదంటే నన్ను పప్పు అన్నా నాకు పర్లేదు అని చెప్పేసి ఎందుకు ఇంకో దారుణం సార్, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పోలీసుల గురించి మాట్లాడుతున్నారు. నారా లోకేష్ గారు పోలీసులకు ఒక రక్షణ అంటే సెక్యూరిటీ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఇవి సహించను అంటున్నారు. సింపుల్గా బుద్ధా రాజశేఖర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే అవును శ్రీశైలంలో పాపం ఫారెస్ట్ పోలీసులను కిడ్నాప్ చేసి కొడితే పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడాలంట. ఇప్పుడు లేవు ఇది పీకేయడము, చేతిలో గీతలు తుడిపేయడం అదేమీ ఉండవు. అప్పుడేముండవు. కానీ వైసీపీ నుంచి ప్రజలకి నష్టం చేస్తున్నారు. చేస్తే ఊరుకోండి నేను. ప్రజలకి నష్టం సార్. ఏంటి సెల్ఫ్ అజెండా జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఏదో అన్నారు. ఇప్పుడు టీడీపీ లోకేష్ గారికి వ్యతిరేకంగా ట్వీట్ పెట్టిరని ఒక ఐపీఎస్ అధికారికి నోటీసులు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తన పర్సనల్ విషయాల కోసం ఈ అధికారాన్ని చెప్పిరా? చెప్పలేదు. కానీ అది కేవలం ప్రజల కోసం, ప్రజలకి నష్టం చేస్తే మేము రాగానే ఏం చేయాలో చేస్తామన్నారు. దానికి మీకు కోపం వచ్చింది. కానీ ఇంత దారుణంగా పోలీసులను ఇబ్బంది పెడుతుంది మీకు కోపం రావట్లే.